గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇది ఇలా ఉంటే పెద్ది కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నానని రెహమాన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు, రెహమాన్ కెరీర్లో ఎప్పుడూ లేనిది సినిమా మొదలు పెట్టకముందే పెద్దికి 3 ట్యూన్స్ను కూడా ఇచ్చాడని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రెహమాన్ అలా ముందుగానే ట్యూన్స్ కంపోజ్ చేయడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబుకు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. లేటెస్ట్గా మెగా ఫ్యాన్స్కు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయ్యింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ద సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు 25 కోట్లకు ఈ మూవీ ఆడియో రైట్స్ను తీసుకుంది. ఇది రామ్ చరణ్ కెరియర్లోనే అత్యధికం. గత సినిమా గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ సుమారు 23 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇప్పుడు పెద్ది మూవీ 25 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి బలమైన స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. రంగస్థలం రేంజ్లో రస్టీగా ఈ చిత్రంలో చరణ్ కనిపించనున్నారు. రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు. మరో పోస్టర్లో జాతర సెట్, విలేజ్ నేటివిటీ, చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.